దేవుడికి దావీదంట అంత చాలా ఇష్టం. చిన్న వయసులోనే దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తూ అనేక కీర్తనలు ఆయన పాడుకున్నాడు. ఆయన వేరే వాళ్ళు రాసిన పాటలు పాడలేదు, ఆయనే రాసుకుని ఆయనే సంగీతాన్ని సమకూర్చుకొని ఆయన పాడుకుంటూ ఉండేవాడు. ఆయన పాడుతుంటే దెయ్యాలు కూడా పారిపోయాయి. అంత శక్తివంతుడు, అంత గొప్పవాడు. అయితే ఈ సమయంలో నేను ఆ గొప్ప దావీదు యొక్క నెగటివ్ సైడ్ మీకు చూపించాలనుకుంటున్నాను. నెగటివ్ సైడ్ అంటే తన జీవితంలో పతన స్థితిని చూపించదలుచుకున్నాను. దేవుడు చాలా మంచోడు. ఎందుకు మంచోడో తెలుసా? తాను ఎవరినైనా బాగా ఇష్టపడితే ఆ వ్యక్తి గురించి అంత మంచి చెప్పేసి ఆయన వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి తప్పు చేస్తే కూడా దాన్ని చూపిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు చాలా ఆత్మీయమైన వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు చాలా గొప్ప వ్యక్తివై ఉండొచ్చు, కాకపోతే నీ జీవితంలో కూడా ఇలాంటి స్థితి ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనము ఇలాంటి ఒక మంచి సంఘంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో బాగా ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో బాగా స్థిరపడుతూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా బాగా శక్తివంతులుగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మీద సాతాను యొక్క దాడి ఉంటుంది. ఒకవేళ నీలో ప్రార్థన లేదు, లేకపోతే నువ్వు వాక్యంలో ఎదగట్లేదు, నువ్వు శక్తివంతమైన జీవితం జీవించట్లేదు అనుకో, నీ జోలికి సాతానుడే రాడు. మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, సార్ నేను బాగా ప్రార్థనలో ఎదుగుతున్నాను, దేవునిలో ఎదుగుతున్నాను, ఇప్పుడే నాకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి అంటే మరి అవుతాయి. ఎందుకంటే నువ్వు ఎదగటం వాడికి ఇష్టం లేదు కాబట్టి, నువ్వు ఎదిగితే ఇంకో నలుగురిని దేవుని దగ్గరికి తీసుకెళ్తావు కాబట్టి, నిన్ను ఆపేస్తే పని అయిపోతుంది కాబట్టి. అర్థమైందా? క్రికెట్ భాషలో చెప్పాలంటే వెనకాల 3 కర్రలు ఉంటాయి, దాన్ని వికెట్లో అంటారు. అవునా? దానికి బంతి తగిలితే అవుట్. ఒకవేళ ఎవడైనా వచ్చి నేను గొప్ప క్రికెట్ ప్లేయర్ని అవదలుచుకున్నాను కాబట్టి వెనకాల 3 కర్రలు ఉండకూడదంటే అన్నాను, ఏమంటారు? కాబట్టి నేను గొప్ప ఆత్మీయ జీవితం జీవించాలనుకుంటున్నాను, నాకు శోధనలు ఉండకూడదు అని అంటే కనుక కష్టం. శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అయితే దేవుని మీద ఆనుకున్నప్పుడు మనము గెలవగలుగుతాం, మనం సాధించగలుగుతాం. ఓకే, ఇది ఒక చిన్న పరిచయం లాగా. బైబిల్లో ఆది కాండం నుంచి చివరి దాకా మీరు చూడండి, అబ్రహాం కానీ, యోసేపు కానీ, వీళ్ళంతా కూడా, మోషే కానీ, వీళ్ళంతా కూడా శోధనలకు గురైనటువంటి వాళ్ళే. అందరూ కూడా శోధనలకు గురైన వాళ్ళే, అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులకి, దేవునిలో ఎదుగుతున్నటువంటి వ్యక్తికి ఇలాంటి అటాక్లు ఉండటం అనేది సహజం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీలో ఎవరికైనా సరే, ఏమండి నిజమే నాకు చాలా శోధనలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఏదైతే ఇష్టం లేదో అవే తలంపులు వస్తున్నాయి, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అవే తలంపులు వస్తాయి, ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్నే ఇప్పుడు కాదులే తర్వాత అని నేను అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అని అంటున్నట్లయితే ఇది నీకోసమే మాటలు చెప్తున్నాను. ఓకే, ఇది ఒక పరిచయం. రెండో పరిచయం, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఒక విషయం సమంగా ఉంటుందని నేను అనుకుంటాను. ఏంటి అని అంటే, నేను నా జీవితంలో చాలా విషయాలు కోల్పోయి మళ్ళీ సంపాదించుకున్నాను, పోగొట్టుకొని మళ్ళీ సంపాదించుకున్నాను. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎవరైనా చెయ్యి ఎత్తగలుగుతారేమో చూస్తాను, జాగ్రత్తగా వినండి. నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా ఏమీ పోగొట్టుకోలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ పోగొట్టుకోకుండా, అంటే అదో బలపం అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఇంకా అంతకంటే ఖరీదైంది ఏదైనా అవ్వచ్చు, కోల్పోకుండా, నేను పోగొట్టుకోకుండా ఉన్నది ఏదీ లేదు అని అనగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మనందరం కూడా పోగొట్టుకున్న వాళ్ళమే ఏదో ఒకటి. ఒకవేళ ఆ విధంగా పోగొట్టుకున్నట్లయితే ఎందుకు పోగొట్టుకున్నాం, ఇది ఒక విషయం. ఆ పోగొట్టుకున్న దాని గురించి మనం ఎలా ఆలోచిస్తాం? పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకున్న వస్తువు గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అంతకుముందు ఉండదు, అంతకుముందు దాని విలువ తెలియదు. పోయిన తర్వాత దాని విలువ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. పోగొట్టుకోవడానికి 2 కారణాలు ఉంటాయి, చాలా సింపుల్గా చెప్పాలంటే. ఒకటి, మన అజాగ్రత్త అయి ఉండొచ్చు, మన అజాగ్రత్త, మర్చిపోవటం అయ్యి, ఇది ఒకటి. లేదా మనం జాగ్రత్తగానే ఉన్నాం, ఎవరో ఒకళ్ళు దొంగిలించుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇది పరిస్థితి. అయితే నేను వస్తువుల గురించి మాట్లాడట్లేదు, కానీ ఈరోజు నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఆత్మీయమైనటువంటి విషయాలు.
ఆత్మీయమైనటువంటి విషయాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఆత్మీయమైన విషయాలు కోల్పోవటం అంటే ఏంటి చెప్ప? మీలో కొంతమంది ఇలాంటి మాటలని ఉండొచ్చు. ఏమనంటే, ఏమండి నేను ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని వాక్యం అంటే బాగా ఇష్టం ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతున్నా ఇంకా గడపాలి అనేటువంటి ఆశ ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఆనందించే వ్యక్తిని, ఇప్పుడు లేదు. ఇవి కోల్పోవటం. నేను అలాంటి విషయాల గురించి ప్రాథమికంగా చెప్పాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కలిగిన వాళ్ళే, అలాంటి వాళ్ళకి ఇది జరుగుద్ది. పోగొట్టుకునేది ఎవరు? కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు కలిగి ఉన్న వాళ్ళనే నేను నమ్ముతున్నాను. ఆత్మీయమైనటువంటి విలువైనటువంటి విషయాలు, ఆత్మీయమైనటువంటి మేలులు, ఆత్మీయమైనటువంటి వరాలు, ఆత్మీయమైనటువంటి ఫలము కలిగి ఉన్న వాళ్ళే. ఒకవేళ దాన్ని కోల్పోయినట్లయితే ఎందుకు కోల్పోయాము, కోల్పోవటం బట్టి ఏమైంది, తిరిగి దాన్ని పొందగలమా, ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఈ హైదరాబాద్లోనే ఒకప్పుడు గొప్ప పరిచర్య చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి బ్రదర్ బక్సింగర్. ఇదే అంశం మీద ఆయన 4-5 వర్తమానాలు ఇచ్చి, ఆ వర్తమానాలు ఒక పుస్తకంగా ముద్రించారంట. ఆ పుస్తకం నేను ఇంగ్లీష్లో చదివాను. దాని పేరు ఏంటంటే డేవిడ్ రికవర్డ్ ఆల్. కోల్పోయిన సమస్తాన్ని కూడా దావీదు తిరిగి సంపాదించుకున్నాడు. 132 పేజీలు ఆ పుస్తకం. ఆ పుస్తకంలో నేను నేర్చుకున్నటువంటి విషయాలు, బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి విషయాలు, నా అనుభవాల నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అసలు టూకీగా చెప్తాను ఏంటి అనేది. దావీదు మనకి బైబిల్లో చెప్పినట్లుగా 4 సందర్భాల్లో కోల్పోయాడు. 4 సందర్భాల్లో ఏం కోల్పోయాడు, ఎందుకు కోల్పోయాడు, ఎలా కోల్పోయాడు మనం చూడబోతున్నాం. 4 సందర్భాల్లో. ఈ 4 సందర్భాల్లో కూడా తిరిగి ఆయన పొందగలిగాడు. మొదటి దశలో తిరిగి సమస్తాన్ని పొందాడు. కానీ ఆయన దశలు పెరిగే కొద్దీ కూడా నష్టాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది. తిరిగి పొందాడు కానీ నష్టాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది. అందుకనే మొదట్లోనే ఒక జాగ్రత్తతో కూడినటువంటి మాట మీకు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు అవిశ్వాసులు అనుకోండి, రక్షణ లేనివారు అనుకోండి, మీరు ఎన్ని పాపాలు చేసినా కూడా ఈ లోకంలో కష్టం అనిపించకపోవచ్చు. మీరు అవిశ్వాసులు అనుకోండి, మీరు మారు మనసు లేని వాళ్ళు అనుకోండి, ఈ లోకములో ఎంత దరిద్ర జీవితం జీవిస్తున్నా కష్టం అనిపించకపోవచ్చు. మీలో కొంతమందికి అనిపిస్తుంది, వాడు చాలా చెడ్డోడు, వాడికి ఎందుకండి ఏ బాధ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు, వాళ్ళకి ఎందుకండి ఏ కష్టం ఉండదు, నేను కష్టపడతా ఉంటాను, నాకు ఎదుగుదల ఉండదు, వాడు అసలు పూజలు చేస్తాడు, లేకపోతే తాగి తందనాలు ఆడతాడు, వాడు ఎందుకు అభివృద్ధి చెందుతాడు అని అంటే కనుక వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళలో దేవుడు లేడు. కాబట్టి వాళ్ళు ఎలా జీవిస్తున్నా కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి గనక తప్పు చేస్తే, ఒక విశ్వాసి గనక పాపం చేస్తే నరకానికి వెళ్ళడం. ఎందుకంటే విశ్వాసి కదా వాడి పేరు జీవ గ్రంథంలో ఉన్నది కదా, నరకానికి వెళ్ళడు. కానీ విశ్వాసులు తప్పు చేస్తే, విశ్వాసులు పాపం చేస్తే దాని యొక్క పర్యవసానం చాలా మటుకు ఇక్కడ అనుభవిస్తారు. ఆ జాగ్రత్త మనం వాక్యంలోంచి చూడబోతున్నాం. కాబట్టి మీరు చాలా సీరియస్గా వినాలి. నేను రక్షింపబడ్డాను, జీవ గ్రంథంలో నా పేరు ఉండిపోయింది, యేసయ్య తన చేతుల్లో నా పేరు చెక్కేసుకున్నారు, కాబట్టి నేను ఎట్లా జీవించినా పర్లేదు అని అనుకుంటున్నావేమో. నేను గొప్ప ఆరాధన చేసే వ్యక్తిని, నేను మంచిగా వాక్యం చదువుతున్న వ్యక్తిని, బాగా ప్రార్థన చేస్తాను, నాకు వాక్యం బాగా తెలుసు అని అనుకుంటున్నావేమో. కరెక్టే. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు గనక పొరపాటు చేస్తే గుర్తుపెట్టుకో, దాని పర్యవసానం ఇక్కడ నువ్వు అనుభవిస్తావు. అది దావీదు జీవితాన్ని నుంచి దేవుడు చూపించడానికి ఇష్టపడతాడు. తన హృదయానుసారుడైనటువంటి దావీదు, తాను ఇష్టపడినటువంటి దావీదు, తాను ప్రేమించినటువంటి దావీదు, ఏర్పరచుకున్నటువంటి దావీదు పొరపాటు చేస్తున్నప్పుడు ఆ పొరపాటు ఎందుకు జరిగింది, ఆ పొరపాటు వలన వచ్చినటువంటి నష్టం ఏంటి అనేది స్పష్టంగా రాశాడు. దావీదు దేవుని రాజ్యంలో ఉన్నాడా? డౌట్ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అదే దావీదుని తన తండ్రి అని పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడైనటువంటి యేసు అని ఆయన్ని సంబోధించారు.
దాంట్లో అనుమానం లేదు. పరలోకములో స్థానం గురించి ఎటువంటి అనుమానం లేదు. ఈ లోకములో పడేటువంటి కష్టాలు, సంసోను అధిక శక్తిని దేవుడి దగ్గర నుంచి పొందాడు. అయితే ఆయన తప్పుడు జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు తన్ని పరలోకంలోంచి కొట్టిపడేశాడా? లేదు, పరలోకంలో ఉంటాడు ఆయన. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 11:32 విశ్వాస వీరుల పట్టిలో సంసోను పేరు ఉన్నది. కానీ ఈ లోకములో కుక్క చావు చచ్చాడు ఆయన. కుక్క చావు, కళ్ళు పీకేసి, కాళ్ళకి గొలుసులేసి, చేతిలో పప్పు రుబ్బు పెట్టి పప్పు రుబ్బరా అంటే రుబ్బుతూ ఉన్నాడు. అలాంటి నీచ నికృష్టమైన స్థాయికి ఎందుకు దిగాడో తెలుసా? విశ్వాసిగా తప్పు చేశాడు కాబట్టి, విశ్వాసిగా పాపం చేశాడు కాబట్టి. గుర్తు పెట్టుకోండి విశ్వాసులు మీరు, చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని కనుదృష్టి మీ మీద ఉన్నది అని అంటే, ఇప్పుడు దాకా మీరు ఏమైనా ఆలోచించారండి తెలుసా? దేవుని కనుదృష్టి ఉంది కాబట్టి నేను ఎలా జీవించినా పర్లేదు, దేవుడు కాపాడుతాడు అని అనుకుంటున్నారు. కరెక్టే, దేవుడు కాపాడుతాడు. అదేవిధంగా దేవుడు కనుదృష్టి ఉంది కాబట్టి పచ్చి భాషలో చెప్పాలంటే ఎద్దవేషాలు వేస్తే ఊరుకోడు ఆయన. నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. పిచ్చి వేషాలు వేస్తే కనుక గోబ వాయిస్తాడు ఆయన. ఆయన సీసీటీవీ కెమెరాలు ఉపయోగించడు. ఆయన అరే ఈడేం చేశాడ్రా, ఆడేం చేశాడ్రా అని అడగడు. నేను చూసా, నువ్వు చేసిన పని నేను చూసా, నువ్వు చేసిన పని నేను చూసా, నువ్వు చూసింది నేను చూసా, నువ్వు తిన్నది నేను చూసా, నువ్వు తాగింది నేను చూసా, నువ్వు నీ హృదయంలో ఏముందో నేను చూసా. కాబట్టి కోల్పోతే దేవుడు తిరిగిస్తాడు, కానీ దాని యొక్క నష్టాన్ని నువ్వు అనుభవించక తప్పదు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పి పరిచయం లాగా ఆ తర్వాత నేను ముందుకెళ్తాను. దావీదు 4 సందర్భాల్లో ఆయన పడిపోయాడు అని అన్నాను కదా. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 30:18. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30:18. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించను. ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, దానికి ముందు నేను 4 స్టోరీలు కథల్లాగా చెప్పుకుంటూ వస్తూ మీకు వివరిస్తాను. అయితే ఈ వచనాన్ని నేను కీగా పెట్టదలుచుకున్నాను. ఏంటనంటే, ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. డేవిడ్ రికవర్డ్ ఆల్. దోచుకొని పోయారు, ఎత్తుకొని పోయారు, పోగొట్టుకున్నాడు, కానీ తిరిగి అంతయు సంపాదించుకోగలిగాడు, తిరిగి అంతయు కూడా తిరిగి తెచ్చుకోగలిగాడు. మన జీవితంలో తిరిగి తెచ్చుకునేటువంటి రోజు ఇది. మీలో కొంతమంది కొన్ని పోగొట్టుకున్నారు, అది మీకు తెలుసు. ఆత్మీయమైనటువంటి విషయాలు, దేవుడికి నీకు సంబంధించినటువంటి విషయాలు, ఆ కోల్పోయినటువంటి వాటిని తిరిగి తెచ్చుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ 4 సంఘటనలు మనము తెలుసుకోకముందు ఒక చిన్న సంఘటన బైబిల్లో చెప్పి పరిచయంలోకి వెళ్తాను. ఎలీషా, ఏలియా అనేటువంటి 2 గొప్ప ప్రవక్తలు ఉండేవాళ్ళు, తెలుసు కదా మీకు. ఏలియాని దేవుడు అగ్నిరథాల్లో పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఎలీషా తర్వాత ప్రవక్తగా, మాస్టర్ గారుగా, టీచర్ గారుగా ఉండేవాడు. వాళ్ళకి ఒక పెద్ద స్కూల్ ఉండేది. ఎలీషా గారికి స్కూల్ ఉండేది, బెత్బరా అనేటువంటి ఊరి దగ్గర స్కూల్ ఉండేది. అయితే తన దగ్గర కొంతమంది పనోళ్ళు ఉన్నారు. ఇది 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉండేటువంటి స్టోరీ వినండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మరి మన స్కూల్ సరిపోవట్లేదు, మనం ఉండేటువంటి ప్రాంతం సరిపోవట్లేదు, మీరు కనుక ఒప్పుకున్నట్లయితే కనుక మేము యోర్దాన్ నది దగ్గర ఉన్నటువంటి దూలాలు తీసుకొచ్చి ఈ స్కూల్ని, ఈ ఇంటిని ఇంకొంచెం పెద్ద చేస్తాం అని అన్నారు. అంటే వెళ్ళండి అయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకేమన్నారంటే, మేము వెళ్ళటం కాదు సార్, మీరు కూడా రండి, మీరు వచ్చేదో పుల్లలు కొట్టాలి లేకపోతే కట్టెలు కొట్టాలని మేము అడగం, కానీ మీరు వచ్చి అక్కడ కుర్చీ వేస్తాం, కూర్చోండి, మేము కొట్టేసి తీసుకొస్తాం అన్నారు. అని అయ్యగారిని కూడా తీసుకొని వెళ్ళారు. ఆయన అలా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు, పెద్ద వయసు. వీళ్ళు వెళ్ళి కట్టెలు కొడతా ఉన్నారు. వీళ్ళు పెద్ద పనోళ్ళు కాదు, అంటే పనోళ్ళు కాదంటే రోజు కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళ దగ్గర నాగలి, గొడ్డలి ఇలాంటివి ఏమి ఉండేవి కావు. కాబట్టి ఎవరి దగ్గర నుంచి అద్దెకి తెచ్చుకొని ఉంటారు. బాబు కొంచెం ఇవ్వవా, కొంచెం కొట్టుకోవాలంటే ఇచ్చారు.
కాబట్టి వీళ్ళకి అలవాటు లేదు. కాబట్టి ఎవడో ఒక అతను కొడతా ఉంటే ఆ గొడ్డలు జారిపోయి నదిలో పడింది. ఇక పరిగెత్తుకుంటూ అయ్యగారి దగ్గరికి వచ్చారు. ఏంటి ఏడ్చుకుంటూ వస్తున్నావు అన్నాడు. అయ్యగారు, ఇది గొడ్డలు నేను ఎవరి దగ్గర నుంచో అద్దెకి తీసుకొచ్చాను, నాకు కూడా పెద్ద పని సరిగ్గా రాదు, కొడతా ఉంటే అది ఊడి నదిలో పడిపోయిందండి అని అన్నాడు. గొడ్డలి నదిలో పడిపోతే ఎవడన్నా ఏమైనా చేయగలడండి? ఏం చేయలేడు. అయితే అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పారు. అయ్యగారు ఏమో ఎక్కడ పడేసావరా అన్నాడు. ఇది ఒకసారి ఇక్కడే పడేశాను అన్నాడు. అప్పుడు అయ్యగారు ఏం చేశానంటే అక్కడ కొమ్మ ఉంటే దాన్ని నరికి అక్కడ పడేశాడు. పడేస్తే ఆ గొడ్డలు ఉన్నట్లుండి పైకి తేలింది, పోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఏమంటే ఇనుప గొడ్డలి మునిగిపోతే పైకి తేలుతుందా, ఇనుము ఎక్కడైనా తేలుతుందా అని అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నేనేమి అన్న వాళ్ళని అంటే నేనేమంటానంటే, ఇనుము తేలదన్ను అంటున్నావు కదా, నీ జీవితంలో ఎప్పుడైనా సముద్రం చూసావరా అని అడుగుతాను. సముద్రం, జీవితంలో సముద్రం చూస్తే సముద్రంలో ఏముంటాయి? నావలు ఉంటాయి. ఎంత ఎత్తు ఉంటుంది తెలుసా? మీ చర్చి కంటే పెద్దగా ఉంటుంది. నేను ఒకసారి యుక్రెయిన్, రష్యా దగ్గర ఉన్నటువంటి యుక్రెయిన్ అనేటువంటి దేశానికి చెందినటువంటి ఒక పడవ నావ ఎక్కాను. అది ఎన్ని అంతస్తులు ఉంటుంది తెలుసా? 8 అంతస్తులు. లాన్ లిఫ్ట్ ఉంటుంది, 8 అంతస్తులు. దాంట్లో మామూలుగా జీవనం కొనసాగించడానికి 4,000 మందికి సరిపడే ప్లేస్ ఉంటుంది. 4,000 మందికి. అది దేంతో తయారు చేస్తారు? చెక్కతోనా? మరి దేంతో? ఇనుంతోనే. అది తేలట్లా. మానవుడుకున్నటువంటి యథోబుర్రతోనే అంత పెద్ద నావ సముద్రం మీద తేల్చగలిగేవాడు దేవుడికున్న బుర్రతో చిన్న గొడ్ల పైన తేల్చలేడా? ఊరినే అడుగుతున్నాను నేను. మానవుడికి అంత బుర్ర ఉంది, 8 అంతస్తులు దాన్ని తేల్చగలిగేవాడు ఇనుంతో తయారు చేసింది. దేవుడు గొడ్డలను పైకి తీసుకురాలేడా? పెద్ద విషయం ఉంది అది. కాబట్టి దానికి ప్రశ్నలు వేయడానికి వీల్లేదు. విని ఊరుకోవటమే. అర్థమైందా? విని ఊరుకోవటమే. గొడ్డలు బయటకు వచ్చింది. అయితే విషయం గొడ్డలు ఎలా బయటకు వచ్చింది అనేది కాదు, ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి విషయం. గొడ్డలి ఎందుకు బయటకు వచ్చిందంటే, మన జీవితంలో ఏమైనా పోతే ఆ పోయింది తిరిగి రావడానికి అతను చేసినటువంటి పనులు నాకు బాగా నచ్చింది. ఇది ఒక ఇంట్రో లాగా, ఒక పరిచయం లాగా చెప్దామన్న ఉద్దేశం. ఆ తర్వాత దావీదు దగ్గరికి వెళ్దాం. తను చేసినటువంటి పని ఏంటంటే, మొట్టమొదట గొడ్డలి పోంగానే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. అర్థమైందా? మీరు ఏమన్నా పోతే కనుక ప్రతి వాడు జెర్మియా గారి దగ్గరికి వస్తే ఉన్న ఎంటుకలు కూడా ఊడిపోతాయి ఆయనకి. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి చెప్పద్దు. మరి ఎవరు చెప్పుకోవాలా? చెప్పండి, ఎవరు చెప్పుకోవాలా? దేవుడు చెప్పుకోవాలి. ఫస్ట్ ఎవరు చెప్పుకోవాలా? మీలో ఎక్కువ శాతం ఫస్ట్ దేవుడు చెప్పరు. ఫస్ట్ ఆడికి ఈడికి అంతరం చెప్పి దొరకపోయి టెన్షన్ ఎక్కువైతే దేవా ప్లీజ్ ప్రభా అని అప్పుడు మొదలు పెడతాం. అవునా కదా? దేవునికి మొదట చెప్పుకోవటం నేర్చుకోవాలి. ఈయన మొదట దేవుని సేవకుడికి చెప్పుకున్నాడు. తర్వాత దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఏమన్నా ఆడాడా? మన భాషలో చెప్పాలంటే ఎగస్ట్రాలు ఏమన్నా చెప్పాడా? చెప్పలా. 2 విషయాలు యథార్థంగా ఒప్పుకున్నాడు. ఏంటంటే, గొడ్డలు నాది కాదు సార్, ఎవరిదో అద్దెకి తెచ్చా. గొడ్డలు నాది కాదంటే నేను పనుండి కాదు సార్, నాకు పని లేదు, నా దగ్గర పనిముట్టి లేదు, ఎవరిదో యథార్థంగా ఒప్పేసుకున్నాడు. దేవుని దగ్గర చాలామంది యథార్థంగా ఉండరు. మీరు దేవుని దగ్గర యథార్థంగా ఉంటారా లేదా అనేది ఎలా తెలుస్తుందో తెలుసా? మిమ్మల్ని ఒకసారి ప్రార్థన చేయమంటే తెలుస్తుంది. మనం ప్రార్థన చేయండి రా బాబు అని అంటే అదేదో పౌరాణిక సినిమాలాగా లాంగ్వేజీ మారిపోద్ది, సౌండు మారిపోద్ది. ఓహో అంటే దేవుడు ఏమనుకుంటారో నాకు తెలియదు. మామూలుగా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు దేవుడు వింటలేదా? ఆ ప్రభా ప్రార్థన అనగా ఎవరో ప్రార్థన చేస్తున్నాడు రా అని దేవుడు అప్పుడు వింట మొదలు పెడతాడు అనుకున్నావా? దానికి ముందేసే యథవేషాలు కూడా దేవుడు చూస్తున్నాడు నిన్ను. ఆ విషయం గుర్తుపెట్టుకో. అవునా కదా? ఇప్పుడు దాకా నీకు ఆ మైండ్లో ఉందో దేవుడు అని చాలా పవిత్రమైన లుక్ అప్పుడేమి ఇవ్వక్కర్లా. అంటే నా ఉద్దేశం అది తప్పని కాదు. ఆ ప్రార్థనకు ముందున్నటువంటి జీవితం సరి అయింది కాకపోతే దీన్ని డ్రామా అంటారు. అవునా కదా? కాబట్టి దేవుడు అనంటే నీకు భక్తి ఉంటే, దేవుని ఎదుటి యథార్థత ఉంటే ప్రార్థనలో ఉన్నదన్నట్లుగా మాట్లాడతాం. అర్థమైందా? ప్రార్థన దేవునితో మాట్లాడతాం, ప్రార్థన దేవునితో సంభాషణ. ఆ ధోరణి మనకుంటే, ఆ భావన మనకుంటే దేవునితో చక్కగా మాట్లాడతాం. మామూలుగా ఒక మిత్రుడితో మాట్లాడినట్లు, లేదా గౌరవప్రదంగా అంటే కనుక పెద్ద ఆయనతో మాట్లాడినట్లు
మనకి బాగా తెలిసినటువంటి ఒక పెద్ద ఆయనతో మాట్లాడినట్టు అంతే. సరే, ఆ విధంగా ఆయన చెప్పుకుంటే అతను ఒక ప్రశ్న అడిగాడు. ఏం అడిగాడంటే, బాబు ఎక్కడ పడేసావు అని. దేవుడు కూడా చాలాసార్లు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతాడు. ప్రశ్నలు దేవుడు లేవనెత్తేది ఆయన తెలుసుకోవడానికి కాదు, మనం తెలుసుకోవడానికి. బైబిల్లో దేవుడు ఎప్పుడైనా ప్రశ్న అడిగాడంటే, ఎక్కడ పడేశావు, మీ తమ్ముడేడి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇలాంటి ప్రశ్న అడిగాడంటే దేవుడికి తెలియ కాదు, నాకు తెలుసురా బాబు, నీకెంతకీ నీకు తెలుసా అనేసి. నీకు తెలుసా, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా. దేవుడు ఆ ప్రశ్నల ద్వారా మనల్ని ఆలోచింపచేస్తాడు. అది ఆయన చేసేటువంటి పని. అందుకనే ఏవైనా పోయినప్పుడు మనలో చాలా ప్రశ్నలు వస్తాయి, ముందుండవు. కోల్పోయినప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు మంచివే, ఆ ప్రశ్నలు మంచివే. దానికి నువ్వు యథార్థంగా జవాబు చెప్పగలిగితే, అయితే ఇతను యథార్థంగా ఒప్పేసుకున్నాడు, సార్ ఇక్కడే పడిపోయింది అని. ఆ తర్వాత ఈ కర్ర కోసి అక్కడ పడేయంటే ఈయన కర్ర కోస్తే ఏమవుతుంది, ఎందుకు కొయ్యాలి, దాన్ని కోస్తే ఎలా వస్తుంది, ఇలాంటి ఎక్స్ట్రా ప్రశ్నలు ఏమైనా వేసాడా? వేయలా. దేవుడు చెప్పింది వినేశాడు. మన జీవితంలో కూడా దేవుడు చెప్పింది అంటూ నేర్చుకోవాలి. ఆయన విన్నాడు, విని విధేయత చూపించాడు. గొడ్డల పైకి వచ్చింది, గబుక్కన పైకి లాగి తీసేసుకున్నాడు. పోయిన దాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా, దేవుడిని అడిగాడు కాబట్టి, దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి, దేవుడి మాటకు విధేయత చూపించాడు కాబట్టి. నీ లైఫ్లో కూడా ఒకవేళ నీ ఆత్మీయతలో కానీ, దేవుడితో నీకున్న సంబంధ సహవాసాల్లో కానీ, నీ పవిత్ర జీవితం విషయంలో కానీ ఏ విధంగా అయినా కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు చెప్పదలుచుకున్న మాట ఏంటి తెలుసా, యూ క్యాన్ రికవర్ ఆల్. నువ్వు తిరిగి పొందగలవు. అయితే దానికి మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. మనం చేయాల్సిన పనులు, అది దావీదు జీవితాన్ని నుంచి 4 ఉదాహరణలు మనం తీసుకుందాం. ఎందుకనంటే 4 సందర్భాల్లో దావీదు కోల్పోయాడు. 4 సందర్భాల్లో ఎందుకు కోల్పోయాడు, దాని నుంచి పాఠం నేర్చుకుందాం. తిరిగి ఎలా సంపాదించుకున్నాడు, దాని నుంచి కూడా మనం పాఠం నేర్చుకుందాం. ఈ 4 సందర్భాలు నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. మొదటి సందర్భం రాసుకోదలుచుకున్న వాళ్ళైతే రాసుకోండి. సమూయేలుకి రాసిన మొదటి గ్రంథం 29-30 అధ్యాయాల్లో ఉంటుంది. 29-30 అధ్యాయాలు స్టోరీ మీకు చెప్తాను, అంటే జరిగిన విషయం ఏంటో చెప్తాను. నేను స్టోరీ అనే పదం ఉపయోగించగానే కొంతమందికి బాధ వస్తుంది. సార్ ఇది స్టోరీ కాదు సార్, కథ కాదు సార్, చరిత్ర కదా అని. కరెక్టే. అయితే లిటరేచర్లో అంటే రచనా శైలిలో జరిగిన దాన్ని కూడా స్టోరీ, అసలు ఏం జరిగిందో స్టోరీ చెప్పరా అంటారు. అదనమాట. ఆ విధంగా ఆ భావంతో నేను అంటున్నాను. ఓకే. అయితే దావీదు చాలా మంచోడు, బిగినింగ్లో చాలా మంచోడు, అర్థమైందా. దావీదు గొలియాతు గారిని చంపేశారు, అర్థమైందా. గొలియాతు గారిని చంపేసిన తర్వాత దావీదుకి ఏం సమస్య రాలా, కానీ సమస్య ఎవరికి వచ్చింది తెలుసా, సౌలుకి వచ్చింది. ఎందుకనంటే అందరూ కూడా దావీదును పొగడటం మొదలు పెడుతుంటే సౌలుకి టెన్షన్ వచ్చేసింది. తర్వాత ఆల్రెడీ సౌలుకు సమాచారం వచ్చేసింది, ఏమని తెలుసా, నెక్స్ట్ రాజు దావీదే అనేసి. మనోడికి ఒక కొడుకున్నాడు, ఎవరికి, సౌలుకి. అతని పేరు యోనాతాన్. ఏ తండ్రికైనా కోరుకుండేది ఏంటంటే తన కొడుకు రాజు అవ్వాలని. ఎవడో పనికి మాలినోడు, గొర్రెలు కాసుకునేవాడు వాడు రాజు అవుతాడంటే ఎలా ఉంటుంది, ఎవరికైనా కోపం ఉంటుంది. కాబట్టి నా కొడుకు రాజు అవ్వాలంటే ఒకటే ఒక మార్గం, దేవుడు ఎవరినైతే రాజు చేద్దాం అనుకున్నాడో ఆయన లేపేస్తే పని అయిపోద్ది. అందుకనే దావీదు చంపడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు సౌలు. దావీదు మంచోడు. దావీదు ఏం చేశాడంటే తిరిగి దాడి చేయలే. గొలియాతుని చంపినోడు సౌలును చంపడం పెద్ద విషయం అండి, కానీ ఆ ప్రయత్నాలు చేయలేదు. ఆయన పారిపోయాడు. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఒక గుహలో దావీదు లోనికి వెళ్ళిపోతే సౌలు కూడా పరిగెట్టుకుంటా వచ్చి తిరిగకుండానే అదే గుహలోకి వెళ్ళాడు. అయితే సౌలు గుహలోకి వెళ్ళిన తర్వాత బాగా నిరసించిపోయి పడుకొని నిద్రపోయాడు. దావీదు తనతో కొంతమంది అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, దావీదు గారు ఇదే అనుకూల సమయం, దేవుడే శత్రువుని దగ్గరికి తీసుకొచ్చేసి ఏసేయాన్ని అని అన్నాడు. కానీ దావీదు చంపలేదు. ఏమన్నాడు తెలుసా, ఇతను దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుడి చేత ఏర్పరచబడినవాడు, కాబట్టి ఇతని మీద నేను చెయ్యి వేయటానికి వీలు లేదు. ఎంత భక్తిపరుడో చూడండి, ఎంత భక్తిపరుడు. అయితే సౌలుకు చిన్న మెసేజ్ ఇచ్చాడు, అయ్యా నేను చంపేయాలంటే చంపేయచ్చు, చంపలేదు ఎందుకంటే నువ్వు ఏలిన వాడివి, నువ్వు ఏర్పరచబడిన వాడివి అని చిన్న సమాచారం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ దాకా దావీదు బాగానే ఉన్నాడండి.
అయితే ఇంకొంతకాలం వెళ్ళేటప్పటికి దావీదు ఇంకా తట్టుకోలేకపోయాడు. అంటే ఈ అటాక్లు తట్టుకోలేకపోయాడు, దాడిని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక 29వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఏం జరిగిందంటే, దావీదు ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి ఉంటున్నాడు. ఫిలిస్తీన్లు ఎవరు? గొలియాతుకి చెందినటువంటి వాళ్ళు. ఫిలిస్తీన్లు ఎవరు? దావీదుకి శత్రువులు. శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క నీడలో ఉండటం మొదలుపెట్టాడు. కొంతకాలము శత్రువుల దగ్గర ఉండేటప్పటికి దావీదుకి ఒక తలంపు వచ్చింది. ఏమనంటే, ఈ శత్రువుల యొక్క సహాయంతో సౌలు మీదకి యుద్ధంకి వెళ్ళిపోకూడదా అనేది. ఫిలిస్తీన్ రాజులు ఉన్నారు ఒక 5. అందుట్లో ఒక రాజుగారి పేరు అకీష్. ఆ అకీష్ అనే రాజుగారి దగ్గర ఉండేవాడు దావీదు. ఈ 5 రాజులు కూడా సౌలు మీదకి యుద్ధానికి వెళ్తా ఉంటే ఈ దావీదు కూడా వెనకాల మొదలు పెట్టాడు తన సైనికుల్ని తీసుకొని. వెళ్తా ఉంటే ఈ ఫిలిస్తీన్ రాజులు ఈ అకీష్ని పిలిచి, అయ్యా వెనకాల ఎవడెవడ వస్తున్నాడు అని అంటే, ఆయన చాలా మంచివాడు సార్, చాలా మంచివాడు, మా 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 దేశంలోనే ఉంటున్నాడు, ఎంత నమ్మకస్తుడో తెలుసా, మంచిగా పాటలు పాడతాడు, మంచి ఫైటింగ్ చేస్తాడు, చాలా మంచివాడు, నా మీద ఎప్పుడు కూడా ఆయన చెడ్డ భావం లేదు, చాలా మంచివాడు అని దావీదు గురించి అకీషు ఓ పెద్ద కితాబు ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, అరే పిచ్చోడు అని అన్న, పిచ్చోడువా, ఈ వెనకాల వచ్చేవాడు మనం ముందు యుద్ధం చేసేవాళ్ళు ఇద్దరు కూడా ఒకటే జాతి వాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేట్ ఫిరాయిస్తాడు. ఒకసారి ఆలోచించు, అక్కడ దాకా నీ సహాయం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేట్ ఫిరాయిస్తే ముందు నుంచి ఆడు వెనక నుంచి ఈడు ఇద్దరు కలిసి వేస్తారు వాళ్ళని. నీకు బుద్ధి ఉందా లేదా? సరే నీకు 24 గంటల టైం ఇస్తున్నావు, ఆడి వెనక్కి వెళ్ళలేదనుకో నువ్వు ఉండవు సీన్లో ఇక్కడ అని అంటే అకీష్ వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? దావీదు గారి దగ్గరికి వెళ్ళి, దావీదు గారు మీరు వెళ్ళిపోవాలి అని అన్నాడు. అని అంటే మనోడు విపరీతమైన డైలాగ్ లైట్ మొదలు పెట్టాడు. నేనేం తప్పు చేశాను, నేనేం ద్రోహం చేశాను, నా గుండెల్లో ఉన్నది నువ్వే కదా, నా హృదయంలో ఉన్నది నువ్వే కదా, ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశావు, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు అని అంటే అకీష్ అన్నాడు, అరే బాబు నువ్వు పోతే నేను కూడా పోతాను రా పో అని అన్నాడు. అయితే ఆ టైంలో దావీదు పలికినటువంటి పలికిలు నాకు దావీదు యొక్క జీవితంలో మార్పు ఏంటో కనబడింది. సమూయేలు గ్రంథం 1 గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం, దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడగు రాజా. ఎవరితో అంటున్నాడు తెలుసా ఈ మాట? అకీష్తో అంటున్నాడు. అకీష్ని ఏమంటున్నాడు తెలుసా? నా ఏలిన వాడగు రాజా. జాగ్రత్తగా అనండి, ఇక్కడ నుంచి మీకు చాలా విషయాలు చెప్తాను. ఒక 4 స్టోరీలు నేను కవర్ చేయలేదు, పర్లేదు, 1-2 అని చెప్పొదిలేస్తాను, బట్ చెప్పి పూర్తిగా చెప్తాను. ఇక్కడ నా ఏలిన వాడొక రాజా అని శత్రు రాజు ఫిలిస్తీన్ల రాజుని అంటున్నాడు. ఇదే దావీదు గొలియాతు ముందు నిలబడినప్పుడు ఏమన్నాడు తెలుసా? రే సున్నత లేని ఎదవా, ఏంట్రా నువ్వు నన్ను చేసేది, ఏంటి నువ్వు అని పచ్చి బూతులు తిట్టాడు అక్కడ. కానీ ఇక్కడ అదే శత్రు రాజు దగ్గరికి వెళ్ళి నీ వాంఛన్ నీ కాలు మొక్తానే అని అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా మీకు? దావీదులో ఎంత చేంజ్ వచ్చిందో తెలుసా? ఎందుకో తెలుసా? దేవుడితో నీకు ఉండాల్సిన కనెక్షన్ లేకపోతే ప్రతి పనికి మాలినడక సంకరావుతావు నువ్వు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. దేవుడితో కనెక్షన్ లేకపోతే, దేవుడితో సంబంధం లేకపోతే, దేవుడితో ఉండాల్సినటువంటి సహవాసం లేకపోతే ఎవరిని చూసినా నా రాజా నువ్వేనా నా బంగారం అని అంటావు.